హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అశ్యూ కుక్స్. ఈ వీడియోలో మనం సింపుల్గా పరోటా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 4 పరోటాలు చేస్తున్నానండి. సో 1.5 గ్లాస్ వరకు పిండిని తీసుకున్నాను. దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. స్లోగా నీళ్లు వేస్తూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి. పరోటా అనేది మైదాతో లేదా మైదా గోధుమ పిండి మిక్స్ చేసి చేస్తారు. కానీ గోధుమ పిండితో చేస్తే పరోటా చాలా బాగుంటుంది. అండ్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి అప్లై చేసి ఇది లిడ్ పెట్టి కవర్ చేయండి. ఒక 15 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వండి. ఇక్కడ మనకి 2 ఇంగ్రీడియంట్స్ కావాలి. ఒకటి ఎక్స్ట్రా గోధుమ పిండి, ఇంకోటి ఒక 2 స్పూన్స్ వరకు ఘీని తీసుకోండి. అందులో ఒక 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు పిండిని ఒకసారి కలిపి ఇలా 4 భాగాలుగా చేసుకోండి. ఇలా ఒక పిండి ముద్ద తీసుకుని దానికి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అప్లై చేయండి. వీడియోలో చూపిస్తున్నట్లు లైట్గా ప్రెషర్ ఇస్తూ ఒత్తుకోవాలి. ఇంత పల్చగా రావాలండి. ఇప్పుడు ఆయిల్ అండ్ ఘీ మిక్స్ చేసి పెట్టాంగా, అది ఒక 1.5 స్పూన్ వేసుకుని పైన ఇంకొంచెం గోధుమ పిండి వేసుకుని మొత్తం అప్లై చేయండి. సైడ్స్ వరకు అప్లై చేయాలి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుని ఈ విధంగా కట్స్ పెట్టండి. స్లోగా పిండిని రౌండ్గా చుట్టుకోండి. ఇప్పుడు దీనిపైన కొంచెం పిండి వేసి ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. ఇప్పుడు తవ్వ హీట్ అయ్యాక వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్లిప్ చేస్తూ కాల్చుకోండి. ఆయిల్ అండ్ ఘీ మిక్స్ వేసి ఒకసారి అంతా అప్లై చేస్తూ కాల్చుకోండి. ఫైనల్లీ ఈ విధంగా కాల్చుకున్నాక తీసేసి పరోటా వేడిగా ఉన్నప్పుడే వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేయండి. అంతే, పరోటా రెడీ అయిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా డీటెయిల్గా స్లోగా కావాలంటే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను, అది చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అశ్యూ కుక్స్.